నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఊపర్ షేర్వానీ అందరూ పరేషాని అన్నట్లుగా తయారైంది పాకిస్తానీ పరిస్థితి. ఇప్పుడు పాక్ గగనతలంపై భారత్ యుద్ధ విన్యాసం చేస్తుంది. పాకిస్తాన్ కుప్పిగంతులకు భారత్ ధీటుగా జవాబిస్తుంది. మొదట పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. సింధూర్ తర్వాత పాక్ భారత్పై అటాక్ చేయాలని ఉవ్విల్లూరుతున్నా కూడా భారత్ సామర్థ్యం ముందు తేలిపోయింది. పాక్ మిసైల్ను అత్యంత సులభంగా భారత సైన్యం పేల్చేస్తుంది. భారత సరిహద్దు నగరాలపై పాక్ దాడులను తిప్పికొడుతూ కౌంటర్ అటాక్ చేస్తుంది. కేవలం కౌంటర్ అటాక్కే పాక్ తల్లడిల్లిపోతుంది. దాంతో భారత్ను బెదిరించే ప్రయత్నాలు ఒకవైపు, రాజీ కోసం మరోవైపు పాక్ పన్నాగానికి దిగింది. ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారంగా పాకిస్తాన్ ఇండియాపైకి మిసైల్స్ దాడి దిగింది. పంజాబ్లోని అమృత్సర్ పరిసర ప్రాంతాల్లో క్షిపణితో అటాక్ చేసేందుకు గురువారం రాత్రి పాక్ ప్రయత్నించింది. యాంటీ మిసైల్ వ్యవస్థ ద్వారా పాకిస్తాన్ మిసైల్స్ ని గాల్లోని ధ్వంసం చేసింది భారత్. అమృత్సర్ పరిసర ప్రాంతాల్లో పంట పొలాల్లోకి క్షిపణి శకలాలు లభ్యమయ్యాయి. రష్యాకు చెందిన ఎయిర్ డిఫెన్స్ యాంటీ మిసైల్ పాక్ క్షిపణిని చిత్తు చేసింది. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న S-400 రక్షణ వ్యవస్థ పాకిస్తాన్ క్షిపణిని గాల్లోని పేల్చేసింది. శుక్రవారం తెల్లవారుజామున 1-2 గంటల సమయంలో పాకిస్తాన్ సర్ఫేస్ టు సర్ఫేస్ SMA క్షిపణిని పంజాబ్పై ప్రయోగించింది. దాన్ని విజయవంతంగా భారత్ తిప్పికొట్టింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కశ్మీర్లో 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఎయిర్ స్ట్రైక్ చేసింది. అందులో మసూర్ అజార్ ఫ్యామిలీతో పాటు దాదాపు 80 మంది మరణించిన విషయం తెలిసిందే. చైనాకు చెందిన BVR మిసైల్స్తో దాడులు చేసేందుకు ప్రయత్నించగా భారత్లోని S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సమర్థంగా అడ్డుకుంది. జమ్మూ, శ్రీనగర్, అమృత్సర్, పఠాన్కోట్, బటిండా, లుధియానా, జలంధర్, చండీగఢ్, అవంతిపురా, భుజ్, ఫలోడీతో పాటు పలు నగరాలపై దాడులకు పాక్ ప్రయత్నించింది. వీటన్నింటినీ భారత్ ఒంటి చేత్తో తిప్పికొట్టింది. భారత్ పాక్ సరిహద్దు నగరాల్లో బ్లాకౌట్ ప్రకటించారు. జమ్మూ, జైసల్మేర్, జలంధర్, అమృత్సర్లో పవర్ కొనసాగిస్తున్నారు. సరిహద్దు నగరాలపై పాకిస్తాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతూ భారత్ కౌంటర్ అటాక్ చేస్తోంది. లాహోర్, సియోల్కోట్, ఇస్లామాబాద్, బహల్వాల్పూర్లో భారత్ ప్రతిదాడులు చేస్తోంది. జమ్మూ ఎయిర్ స్పేస్ పై పాక్ ప్రయత్నించిన 8 పాక్ అటాక్స్ను S-400 సిస్టంతో భారత సైన్యం ధ్వంసం చేసింది. జమ్మూ, కశ్మీర్, రాజస్థాన్ను భారత బలగాలు బ్లాకౌట్ చేశాయి. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేస్తోంది. పాకిస్తాన్కు చెందిన 3 యుద్ధ విమానాలను పాకిస్తాన్ ఫైటర్ జెట్ F-16ను భారత్ కూల్చివేసింది. 2 JF-17 యుద్ధ విమానాలను భారత్ కూల్చేసింది. అలాగే 10 పాక్ డ్రోన్లను S-400తో భారత్ పేల్చేసింది. పఠాన్కోట్ ఎయిర్ బేస్కు ఎలాంటి నష్టం జరగలేదని, పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామని భారత ఆర్మీ ప్రకటించింది. భారత్లోని 15 నగరాల్లోని మిలిటరీ స్థావరాలపై పాకిస్తాన్ దాడులు చేసేందుకు ప్రయత్నించి విఫలమైనట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఇండో పాకిస్తాన్ యుద్ధంలో భారత సైన్యం ఒక పెద్ద సైనిక విజయాన్ని సాధించింది. భారత గగనతలాన్ని నిశ్చితంగా పరిశీలించడానికి పాక్ ప్రయోగించిన సాంకేతిక వ్యవస్థ అయిన అత్యంత ఆధునిక వైమానిక హెచ్చరిక, నియంత్రణ వ్యవస్థగా చెప్పుకునే ఆవాక్స్ను భారత వైమానిక దళం ఖచ్చితంగా లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసింది. ఆవాక్స్ను ఏ ఆధునిక వైమానిక దళానికైనా కళ్ళు చెవులుగా పరిగణిస్తారు. ఈ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గల రాడార్ వ్యవస్థలను విమానాలపై అమర్చారు. ఇవి వందల కిలోమీటర్ల దూరం నుండి ఆకాశంలో ఎగురుతున్న శత్రు విమానాలు, క్షిపణులు, డ్రోన్ల కదలికలను గుర్తిస్తాయి. ఆవాక్స్ 360 డిగ్రీస్ రాడార్ కవరేజ్ ఇస్తుంది. ఈ విమానాలు వాటి చుట్టూ 600 కిలోమీటర్ల వరకు వైమానిక నిఘా నిర్వహించే ఎయిర్ కమాండ్ సెంటర్. ఇది కేవలం పర్యవేక్షించడమే కాక ఆకాశంలో ఎగురుతోన్న ఇతర యుద్ధ విమానాలకు సూచనలు కూడా ఇస్తుంది. ఈ వ్యవస్థ శత్రు రాడార్ కమ్యూనికేషన్ వ్యవస్థలను దెబ్బతీసే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. అలాంటి పాకిస్తాన్ వైమానిక హెచ్చరిక, నియంత్రణ వ్యవస్థను భారత్ నేలమట్టం చేసింది. తాజా పరిణామాలపై రష్యాలోని పాక్ దౌత్యవేత్త మహమ్మద్ ఖలీద్ జమాలీ మరోసారి తమ అణు బూచీని భారత్కు చూపించి బెదిరించే ప్రయత్నం చేశారు. పాకిస్తాన్పై భారత్ దాడి చేసినా, కీలకమైన నీటి ప్రవాహానికి అంతరాయం కలిగించిన అణ్వాయుధాలు సహా పూర్తి శక్తి వినియోగిస్తామని ప్రగల్భాలు పలికారు.
రష్యాలోని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జమాలీ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ మా దేశంపై దాడి చేస్తే మా సంప్రదాయ అనుబలంతో పూర్తిస్థాయిలో స్పందిస్తాం. దిగువ నదీ జలాలను ఆక్రమించుకోవడానికి లేదా ఆపడానికి, దారి మళ్లించడానికి భారత్ చేసే ఏ ప్రయత్నమైనా పాకిస్తాన్పై యుద్ధచర్య అవుతుంది. అప్పుడు అణ్వాయుధాలతో సహా పూర్తి శక్తితో ప్రతిస్పందిస్తాం. ఇరు దేశాల వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి. అందుకే ఉద్రిక్తతలను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి ఘటన తటస్థ విశ్వసనీయ దర్యాప్తు కోసం పాకిస్తాన్ గతంలోనే పిలుపునిచ్చింది. చైనా, రష్యా వంటి అంతర్జాతీయ శక్తుల నేతృత్వంలో దర్యాప్తు జరగాలి అంటూ తమకు ఏ దేశాలు మద్దతిస్తాయనే బెదిరింపు ప్రయత్నాలు చేశారు. అలాగే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడికి మూల కారణం అక్కడి ప్రజలకు స్వయం నిర్ణయాధికార హక్కు లేకపోవడమేనని మహమ్మద్ ఖలీద్ జమాలీ అక్కసు వెళ్లగక్కారు. స్థిరమైన శాశ్వత శాంతి కోసం కాశ్మీర్ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ప్రగల్భాలు పలికారు. ఉగ్రదాడిపై రష్యా నేతృత్వంలో దర్యాప్తు జరిగినా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పాకిస్తాన్పై నిందలు ఆగిపోవాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఉగ్రదాడులకు అసలైన కారణాలు తెలుసుకోకుండా పాకిస్తాన్ను నిందించడం సరికాదన్నారు. కశ్మీర్ తమ జీవనాడి అని పాకిస్తాన్ సైన్యాధిపతి ఆసిం మునీర్ చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది. కాశ్మీర్తో పాకిస్తాన్కున్న ఏకైక సంబంధం అక్రమ ఆక్రమణ అని, ఆ భూభాగాన్ని వారు ఖాళీ చేయాలని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. కశ్మీర్ తమకు జీవనాడి వంటిదంటూ పాకిస్తాన్ సైన్యాధిపతి చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ ఖండించారు. కాశ్మీర్తో పాకిస్తాన్కు ఉన్న ఏకైక సంబంధం అక్రమంగా ఆక్రమించుకోవడమే. ఈ భూభాగాన్ని పాకిస్తాన్ ఖాళీ చేయాల్సిందేనని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. విదేశీ వస్తువు మీ జీవనాడి ఎలా అవుతుంది? ఇది భారతదేశంలోని ఒక కేంద్రపాలిత ప్రాంతం. పాకిస్తాన్తో కాశ్మీర్కు ఎలాంటి సంబంధం లేదు. ఇది కేవలం ఆక్రమించబడిన ప్రాంతమే తప్ప ఆ దేశ భూభాగం కాదు అని రణ్ధీర్ జైస్వాల్ అన్నారు. పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ ఆసిం మునీర్ పాకిస్తాన్లో కాశ్మీర్ ఓ భాగమన్నట్లు కామెంట్స్ చేశారు. 1947లో మతపరంగా జరిగిన దేశ విభజనను కూడా ఆయన సమర్థించారు. విదేశాల్లో నివసిస్తున్న పాకిస్తానీల గురించి మునీర్ మాట్లాడుతూ వారు దేశానికి రాయబారులని అన్నారు. వారు ఉన్నతమైన భావజాలం, సంస్కృతికి చెందినవారని మర్చిపోకూడదని అన్నారు. మీ పిల్లలకు పాకిస్తాన్ కథను తప్పకుండా చెప్పాలి. మన పూర్వీకులు హిందువులతో ప్రతి అంశంలోనూ భిన్నంగా ఉన్నామని భావించారు. మన మతాలు, మన ఆచారాలు, సంప్రదాయాలు, ఆలోచనలు, ఆశయాలు భిన్నమైనవి. అదే ద్విజాతి సిద్ధాంతానికి పునాది అని మునీర్ పేర్కొన్నారు. అలాగే భారతదేశం, పాకిస్తాన్ రెండు దేశాలని అన్నారు. మనం ఒకే దేశం కాదు. అందుకే మన పూర్వీకులు ఈ దేశాన్ని సృష్టించడానికి కష్టపడ్డారు. మన పూర్వీకులు, మనం ఈ దేశ సృష్టి కోసం చాలా త్యాగాలు చేశాం. దానిని ఎలా కాపాడుకోవాలో మనకు తెలుసు. పాకిస్తాన్ కథను ఎవరూ మర్చిపోకండి. ఈ కథను తర్వాతి తరానికి చెప్పండి అన్నారు. అలాగే మతపరమైన కార్యకలాపాల కారణంగా పాకిస్తాన్కు పెట్టుబడులు రావని చాలామంది భయపడుతున్నారని మునీర్ అన్నారు. దేశ భవిష్యత్తును ఉగ్రవాదులు నాశనం చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. పహల్గాంలో ఏప్రిల్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడిలో పాక్ ప్రమేయం ఉందని స్పష్టంగా తేలింది. ఈ క్రమంలో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసి ఇస్లామాబాద్కు భారత్ కోలుకోలేని దెబ్బతీసింది. ఉగ్రవాదులు, ఆ మూకలకు మద్దతు ఇచ్చే వారిపై చర్యలు తీసుకునే విషయంలో భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నామని ప్రధాని మోదీ ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో సైనిక చర్య కూడా ఉంటుందన్న ఆందోళనతో యుద్ధ తీవ్రత పెరిగితే తాము అణ్వాయుధాలు వాడతామంటూ ఒకవైపు పాక్ ప్రగల్భాలు పలుకుతూనే మరోవైపు రష్యా, చైనాలను ఈ వివాదంలోకి లాగేందుకు ప్రయత్నించింది. ఆయా దేశాల ద్వారా శాంతి చర్చలు జరిపి భారత్ నుండి బయటపడే ఆలోచనతో పాటు ఒకవైపు భారత్ను రెచ్చగొడుతూనే పాకిస్తాన్పై నిందలాగిపోవాలని, ఉగ్రదాడిపై రష్యా నేతృత్వంలో దర్యాప్తు జరపాలని కొత్త పాట పాడుతోంది. ఒకవైపు పాక్ దాడులు చేస్తోంది. భారత్ అంతకు మించిన వేగంతో తిప్పికొడుతోంది. ఇదంతా ఒకెత్తైతే సోషల్ మీడియాలో రకరకాల తప్పులు సమాచారం వైరల్ అవుతోంది. వాస్తవ పరిస్థితులు ఏంటనే దానిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో క్లారిటీ ఇస్తోంది. గుజరాత్ హజీరా పోర్టుపై దాడి జరిగిన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది తప్పుడు సమాచారమని పిఐబి ప్రకటించింది. అది 2021 జూలై 7న జరిగిన ఆయిల్ ట్యాంకర్ పేలుడుకు సంబంధించిన వీడియో అంటూ పిఐబి వివరించింది. సో హాజీరా పోర్టుపై దాడి జరగలేదని పిఐబి స్పష్టం చేసింది. తమ దేశంలోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపు దాడులు నేపథ్యంలో పాకిస్తాన్ ఫేక్ న్యూస్ ప్రసారానికి తెరలేపింది. భారత్కు చెందిన 2 మిగ్, 1 రాఫెల్ జెట్ను పాకిస్తాన్ కూల్చేశామని పాత వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. ఈ క్రమంలో భారత్ ఫ్యాక్ట్ చెక్తో తిప్పికొట్టింది. పాక్లోని ఉగ్రవాద స్థావరాలు టార్గెట్గా భారత్ వైమానిక దాడి జరిపిన తర్వాత పాకిస్తాన్ సోషల్ మీడియాలో అబద్ధాలను వ్యాప్తి చేయడం ప్రారంభించింది. భారత్కు చెందిన 2 విమానాలను పాకిస్తాన్ కూల్చివేసిందని, అలాగే ఇండియా సైనిక స్థావరాలను నాశనం చేసిందని దాయాది దేశం అనుకూల యూజర్స్ పోస్టులు చేశారు. ఈ క్రమంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చేసిన ఫ్యాక్ట్ చెక్లో ఇవన్నీ ఫేక్ వార్తలు, వీడియోలు అని తేలాయి. పంజాబ్లోని భటిండా, జమ్మూ కాశ్మీర్లోని అఖ్నూర్లో భారత్కు చెందిన 2 మిగ్ విమానాలను పాక్ కూల్చివేసిందని చెబుతూ సోషల్ మీడియాలో మరో వీడియో వైరల్ అయింది. ఈ వీడియో 2021 మే 21 నాటిదని ఫ్యాక్ట్ చెక్లో తేలింది. 4 ఏళ్ల క్రితం పంజాబ్లోని మెగా జిల్లాలో MiG-21 యుద్ధ విమానం కూలిపోయి ఒక పైలట్ మరణించారు. అదే పాత వీడియో ఇప్పుడు వైమానిక దాడి తర్వాత పాక్ ప్రచారం చేస్తోంది. ఇది నకిలీదేనని తేలింది. పాక్పై ఇండియా వైమానిక దాడి జరిపిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ మీడియా భారత బ్రిగేడ్ ప్రధాన కార్యాలయాన్ని నాశనం చేసినట్లు ప్రకటించడం, పాకిస్తాన్ అనుకూల యూజర్లు సోషల్ మీడియాలో పోస్టు చేయడం జరిగిపోతున్నాయి. ఒకవైపు యుద్ధ ఘంటికల్లో చిత్తవుతున్నా మరోవైపు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం సంభవిస్తే పాక్ తోక ముడవాల్సిందేనని కూడా దాయాది దేశాన్ని భారత్ సులభంగా మట్టి కరిపిస్తుందని ప్రపంచం మొత్తానికి తెలుసు. పాక్ కూడా తమ వద్ద అనుబలం, యుద్ధ సామర్థ్యం ఉందని చెప్పుకుంటూ ఇంతకాలం పబ్బం గడిపింది. ఇప్పుడు అసలు సమయం రానే వచ్చింది. కేవలం ఉగ్రవాదం, సైనిక బలం మాత్రమే తమకున్న ఏకైక ప్రధాన వనరులుగా విర్రవీగే పాకిస్తాన్ మినిమం పెర్ఫార్మెన్స్ చేయలేకపోయింది. యుద్ధం అంటూ కుప్పిగంతులు వేస్తూ తన శక్తులను వాడినా ఇండియాపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోతుంది. భారత ప్రతీకార చర్యకు దిగితే ఇక పాక్ పరిస్థితి ఏంటో ఊహకు కూడా అందడం లేదు.